ఈ కోడిని మేము చెన్నై నుంచి తెచ్చుకున్నాం. చెన్నై సంతకు పోయి తెచ్చుకున్నాం. ఎంతకి రా దీని కొన్నది మనం? 1800కి. 1800 రూపాయలు. దీన్ని వీడియో కోసమే తెచ్చుకున్నాం. ఇంకా దీన్ని ఇది ఆల్రెడీ వేసేయాలి ఇంకా దీన్ని. అవును, ఇటు చూడు ఎట్ నవ్వుకుంటున్నాడు. నువ్వు నవ్వుకుంటున్నావురా అజయ్. మామ ఇది ఎందుకు మా ఒక సైడే పొండు పండిపోయిందా? పొండు పండిపోయింది అంటే ముదిరిపోయింది కోడా. రే దీన్ని ఏం పెట్టి సాగినారా? ఎక్కడ అసలు ఎముకే కనబట్టలేదా? ఇంత ఎత్తునంది కండ. ఏమోనా, ఎందుకని గుడ్డ అంటే అంత ఇష్టమా? ఒరే ఇప్పుడు చందమామకి మబ్బులోనే ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తామా? సూర్యుడు తూర్పు సైడ్ ఎందుకు ఉదయిస్తాడు అంటే ఏం చెప్తామా? అదిగో అది కేక అని ఎందుకు అరుస్తుంది అంటే ఏం చెప్తామా? ఎవరిష్టం వాళ్ళది. మా సైడు ఏ ఫ్రై చేసుకున్నా అంటే ఏది వేయించుకున్నా ఈ పప్పుల్స్ కానీ ఉంటే దాని టేస్ట్ డబల్ అయిపోతుంది అంతే. నిజంగా చెప్తున్నా, మటన్ కూర ఎలా ఉందో సేమ్ మటన్ ఉందన్నా. మరి పొల్లు ఆడు ఊడిపోతాయిరా ఇది అంటున్నా. పొల్లుని కూడా తినేసేటట్టున్నాడు, ఊడిపోయిన పొల్లుని కూడా ఎముకలు అనుకొని. ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు స్వాములు అందరూ ఖాళీగా ఉన్నారు. స్వాములు అందరూ ఖాళీగా ఉన్నారంటే దేనికి మూడిందని అర్థం. ఇదిగో ఏదే కాదు, ఇదిగో ఇదే చూడండి ఎంత ఉందో. 4 నుంచి 5 కేజీలు ఉంటది. అవును ఇది ఇదేందో చిన్నగా పండ్ల అంటే పెద్ద ముసిల్ అయిపోయింది బాగా. ఇంకా దానికి మోక్షం కలిగిస్తున్నారు మన వాళ్ళు, చెప్పేసి మోక్షం కలిగిస్తున్నారు ఇంక మన వాళ్ళు. ఈ రోజు అయితే ఇంతవరకు మా మామ మనం అన్నీ చేస్తున్నాం కానీ నాటుకోడి ఫ్రై చేయలేదు. మా మామ ఈరోజు నాటుకోడి ఫ్రై గుత్తంగా చేసుకొని పప్పుల్స్ పెట్టిస్తా ఉన్నాడు. పప్పుల్స్ అయిపోతానే ఈ నాటుకోడి ఫ్రై చేసుకొని తింటుంటే ఏమది డబల్ కథక్కని ఉంటుంది. మరీ ఊపిరి ఆడుకుంటూ ఉంటుంది. ఈరోజు అయితే వీడియో చూద్దాం. ఇంక పోయి కోడిని బొచ్చి తీసుకొని ఇంక అన్నీ చేసుకుందాం. ఈరోజు ఏం చేస్తారో మహానుభావులు. వచ్చింది ఈ కోడిని మేము చెన్నై నుంచి తెచ్చుకున్నాం. చెన్నై సంతకు పోయి తెచ్చుకున్నాం. ఎంతకి రా దీని కొన్నది మనం? 1800కి. 1800 రూపాయలు. దీన్ని వీడియో కోసమే తెచ్చుకున్నాం. ఇంకా దీన్ని ఇది ఆల్రెడీ వేసేయాలి ఇంకా దీన్ని. అవును, ఇటు చూడు ఎట్ నవ్వుకుంటున్నాడు. నువ్వు నవ్వుకుంటున్నావురా అజయ్. సరే కానీ పాఠం చేయండి. కాల్చి కొంది తిందామని చెప్పు ఫస్ట్ మెయిన్ మాట. తర్వాత కదా హంసలు చూడండి ఎట్టున్నాయాడ అందంగా ఒకే లైన్లో ఉంటాయి ఎప్పుడు. ఇది ఒకటే విచిత్రంగా ఉంటుంది. ఇది హంస కాదు కాబట్టి ఇవి మన ఒరిజినల్ హంసలు. ఎట్టు కూర్చోండి బొమ్మలు లాగున్నాయి అసలు చూసేదానికి. తలకాయలు చెప్తా. ఇక్కడ తాటాకులకి ఇబ్బంది లేదు, అందుకని విజయగఢ్ బాహుబలి లాగా ఒక్కో తాటాకు పెద్ద పెద్ద వేరుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా తాటాకుల మీద వేసి మన పండిపోయిన కోడిని అయితే కాల్చుకుందాం. ఈరోజు ఎక్స్పర్ట్ మంట పెట్టాడు చూడండి. హెక్స మంట మండుతున్నది. ఏం మాట్లాడుతున్నావా? ఏమన్నావు మళ్ళీ చెప్పా? మంట పెట్టాడని చెప్పా. ఇందాక ఏదో అన్నావు, 2 స్లాంగ్ ఏదో అంటే ఏదో అంటారు కదా. ఎక్స్పర్ట్ మంట పెట్టాడని చెప్పా. ఇంకోటి మండుతుందని చెప్పా. ఎక్స్ నైస్ రా, కీప్ ఇట్. మామ ఇది ఎందుకు మా ఒక సైడే పొండు పండిపోయిందా? పొండు పండిపోయింది అంటే ముదిరిపోయింది కోడా. సంవత్సరం దానికి ఇప్పుడు బా 2 సంవత్సరాలు ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఉంటుంది. రే దీన్ని ఏం పెట్టి సాగినారా? ఎక్కడ అసలు ఎముకే కనబట్టలేదా? ఇంత ఎత్తునంది కండ. ఏమోనా, బోల్ పెట్టిదా నిన్న నెల నుంచి మనకాడు ఉంటే మనకాడు కాదు, వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎట్టే ఉండింది. నున్నంగా మన కాడ ఎంత నున్నంగా రావు ఎందుకో కానీ. వాళ్ళు ఏమేమి పెడతారో తెలీదు. వాళ్ళు సజ్జలు రాగులు అన్ని మొలకొచ్చినట్టుగా పెడతారు. 6 అడుగుందా బే అది నీపా. పసుపు ఎందుకు మా పూసేది కోడిక కాల్చిన తర్వాత? సాంప్రదాయం కాదు, ఏదో ఒకటి ఉంటుంది విషయం. ఎందుమా తెలీదా? యాంటీబయాటిక్ కదా పసుపు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కోడికి ఇప్పుడు యాంటీబయాటిక్. దాన్ని కాల్చినప్పుడు ఈ క్రిములు ఉంటాయి కదా, అంత వేళ్ళ కాల్చినా కూడా బతుకుతాయా? అవ్వా పందిం కోడి శుద్ధంగా క్లీన్ చేస్తున్నాడు సేనన్న. అజీవన్నంత ఉన్నదిరా, అజీవన్నంత మాత్రం చూడు ఎంత ఉన్నదో. నా అంత పొడుగుంటుంది నిలబెడితే ఏకంగా. నా అంత పొడుగుంటుంది, 7 ఇంచుల పొడుగుంటున్నది. అడుగు చూడు కొట్టి వెళ్తా ఉన్నాయి బుల్లెట్లు వెళ్ళినట్టు ఎట్టంటే అట్ట. వాడికి రాయలే కొట్టేది.
ఇంతరా కొట్టలేరా ఒరే వాడు కొట్టడం మొదలు పెట్టాడు అనుకో, కట్లు కట్టడానికి ఇంకా సరిపోరు జనాలు. అది అంత పెద్ద వద్దు నాయన, వద్దా? మొత్తంగా పోవాలా? సరే. మనం పొట్టేళ్ళు కోయలేదని బాధ ఉన్నా, పొట్టేళ్ళు అంత కాళ్ళు కోసినామని సంతోషం ఉన్నది. చేలు పెడబారా అయినా జాగ్రత్త స్వామి మీరిద్దరా. కేజీ ఉంటుంది ఒకటే ఉంటుంది రీ, కేజీ ఉండకపోయినా ఒక 999 గ్రాములన్నా ఉంటుంది. నేనా నేను అదొక్కటి తినగలుగుతానేమో, నువ్వు ఇదంతా తినగలుగుతావు. అందరూ తెలుసు, జగమెరిగిన సత్యం అది. వాడు చూడు పచ్చడి చేసుకుంటున్నాడు. ఫ్రైకి రా, పెట్టుకో తిప్పరా. కత్తులు తెగటం లేదురా, ముదురుది కదా. ఇంత పొడుగున్నాయి రా ఆరులా, ఇంత పొడుగునింది ఆరు. బాగా ముసలి అయిపోయింది అది. చూడు కండ తెగటం లేదు, ఎంత గట్టిగా ఉంది చూడా. నలగదేమో నీకు యాడ్ చేస్తావా? ముసలోను కదా నేను, నాలుగది నీకు నలిగిపోతుంది. ఇద్దరు నాటుకోడి కూర ఎక్కువ తింటారా, బాయిలర్ కూర ఎక్కువ తింటారా, మటన్ ఎక్కువ తింటారా? ఈ మూడు పెడితే ఏది తింటారా? నాటుకోడి ఎక్కువ తింటావా? కాదురా, ఇప్పుడు గుడ్డు, మటను, చేప, చికెను, నాటుకోడి ఇవన్నీ పెడితే మీరు ఏది తింటారా? నిజంగా చెప్పండి. మటన్ చెప్పలేను, చెప్పినాను రా. మటన్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మటను, తర్వాత ఫిష్ ఫ్రై, తర్వాత అయితే బోటి పొట్ట, బోటి తలకాయ. ఈనాడు బోటి తలకాయ అంట. ముందు మటనే ప్రిఫరెన్స్. మటనే కదా అంటే మనకు దొరకదు, రేర్గా దొరుకుతుంది. నేనేది తింటా అని చెప్పా? నాకు తెలుసు చికెన్ అని చెప్తావు. గుడ్డు తింటా నేను ఫస్ట్. ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్పావా? అది ఎక్స్పెక్ట్ చేసే ఆన్సరే. ఎందుకని నీకు గుడ్డు అంటే అంత ఇష్టమా? ఒరే ఇప్పుడు చందమామకి మబ్బులోనే ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తామా? సూర్యుడు తూర్పు సైడ్ ఎందుకు ఉదయిస్తాడు అంటే ఏం చెప్తామా? అదిగో అది కేక అని ఎందుకు అరుస్తుంది అంటే ఏం చెప్తామా? ఎవరిష్టం వాళ్ళది. మా మామ తినే టయానికి నిద్ర వచ్చేస్తుంది. అయినా నిద్రలో అయినా నవ్వులేస్తాడు మావులే. ఏమా అన్నిటిదే ఒక బాధ అయితే ఈ బాతులదే ఒక బాధ. ఆడుంటే ఆడుకొచ్చి బెక్క 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 అంటుంటాయి. అజ్జి ఏదో ఒకటి చేయకూడదా ఇట్లా నువ్వా? నేను ఏదో సరదా కన్నా రెడీగా ఉన్నారు. గుడ్లా పెడతాయి మామ. ఫైనల్గా మాకు వచ్చిన కూర అయితే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది విజయ్? 3 కేజీలు ఉంటుంది. 3.5 ఉంటుందా? ఇక ఇబ్బందిలే, మనిషికి 1 కేజీ వస్తుంది. ఇది నమ్మశక్యం కాని విషయం, ఇది మనం నమ్మలేంది. నమ్మచ్చు ఈరోజు. ఏమనే ముదురుకోడు కదా, నలగదు పాపం, పుల్లు లేని బిడ్డ కదా. మెత్తడిది అయితే గులకరిచ్చి మింగేస్తాడు, గట్టిగా ఉంటుంది కదా గొంతు కడ్డం పడుతుంది బిడ్డకి. కష్టం ఈరోజు. నాయనా బాగా మెత్తంగా ఉడకబెట్టు అన్నకి. అన్న పాలు తాగేపెట్టు కదా, మెత్తంగా ఉడకబెట్టు, మళ్ళీ పాలు రాలిపోతాయి, ఇబ్బంది. మెత్తంగా ఉడకబెట్టు మా. నీకు మా అదే ఎవర కట్ల ఈరోజు ఎక్సలెంట్ కట్లు తెచ్చిన, తాడి దెబ్బలు. కూరనైతే నీట్గా కొందేసుకున్నాం. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడైతే ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం. అజ్జి ఎందుకు అది చికెన్ నవ్వుకుంటా ఉంటుంది దాన్ని చూసా? నవ్వుకుంటా ఉంటాను, నవ్వుకోవాలని దాన్ని చూసి రే మీ అన్న దాన్ని చూసి నవ్వుతా ఉంటాడు రా. ఎప్పుడెప్పుడు వస్తుందా అని దాన్ని తినాలరా ఈరోజు ఉంటాడు కదా. ఇందా నుంచి మంట వేస్తుంది, ఇప్పుడు మండలా పోయి ఇంకా మంటతోనే ఉన్నది. పానొచ్చుల్లా చెమ్మ కదా పొగ అయింది. అట్ట ఇంకో గంట సగ చేస్తారు ఫ్రెండ్స్. గంట తర్వాత నేను అట్ట వెళ్తాను కదా, అప్పుడు కూర్చొని ప్రశాంతంగా తినేసి 2 మొక్కలు వస్తారు నాకు. పాపం మొన్న కూడా కడుపు మంట వీడికి, దూపుడు కొడు బిర్యానీ వీడికి 2 మొక్కలు రెండే కరెక్ట్గా 2 తెచ్చారు. ఓడిని అడగాలి నువ్వు. 3 సార్లు ఒక మనిషికి ఎన్ని తింటారా? అది
ఆ మాట చెప్పండి. అదే ఈరోజు ప్లాన్ వాళ్ళది. ఎట్ట ఇటు వెళ్తారు 12 గంటలకి. రాత్రి దిగుతాం తినచ్చలేమో. ఇంకా మూత పెట్టేద్దాం. మామ వాన వచ్చినప్పుడు కట్లు మండాలంటే ఏం చేయాలా? కింద తౌడు పోయాలి. పెద్దోడు కదా మామ, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పు మామ. పొయ్యిలో కాదు, దబర్లో వరుస్తుంది. ఏం మాట అట్ట కాదు మామ, వాళ్ళ కట్లు తడుస్తాయి కదా, అప్పుడు పొయ్యి మండాలంటే ఏం చేయాలా? కింద ఈ కింద భూమి చెమ్మ ఉండడం వల్ల ఈ పొయ్యి మండటం వల్ల పొగ వస్తూ ఉంది. అంటే ఆ చెమ్మ అంతా బయటకు వస్తూ ఉంది. అది ఎప్పుడైతే డ్రై అవుతుందో ఇంకా అప్పుడు మండుతుంది. నాకు తెలిసి కట్లు ఎండబెట్టుకోమంటేసుకోవడం మేలు. అటైతే నువ్వు తినేసింది, నువ్వు వెళ్ళిపోవడం మేలు. మేము ఎండబెట్టి ఎప్పటికి మంట వేసి నీకు పెడతామా? అదే నేను కూడా చెప్పేది, ఎండిని కట్టి పెట్టుకోవడం మేలు కదా. ఆ సైడ్ ఊదిరా చేస్తున్నా. తుసుబాతుంది ఊపిరి. ఇదిగో కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎవరన్నా చూస్తే ఎవరో ఈ కూర పెట్టలేదు ఏడుస్తున్నాడు అనుకుంటారు జనాలు. కథ ఏందో చెప్తున్నావా? కూరలో వేసేస్తుంది వేసుంటే చెప్పుండవు, వేయలేదు కాబట్టి చెప్పినావు. పైకి తరిగినా కాకంట చెట్టు మీద కూర్చొని గమ్మన ముడగొచ్చుకొని ఉన్నిందంట. అది ఒక 10-15 కార్లు చేసేసింది మళ్ళీ పిల్లలు. మిసిల్ది అయిపోయింది. అది మిసిల్ది అయిపోయి దిగులు పడి కూకుందంట. బిడ్డలన్నీ వచ్చేసి ఏమమ్మాటలో అని అడిగినాయంట. నా వయసు అయిపోయింది, తప్పకుండా నడినెత్తిని అరుగుతున్నాను. నా వయసు అయిపోయింది, మీరు ఎట్ట పోతారు ఎట్ట చేయబోతారు అన్నదంట. భలే దానిమమ్మా, నువ్వు తప్పకుండా వేస్తావు, అది ఒక రోట పడచ్చు ఇటు పడచ్చు, నేనేం చేస్తాను చూడు అని చెప్పి ముందు పుల్ల ఎత్తుకొని గుర్తిగా చూసి వేసిందంట. అది తల మీద పడ్డాక అప్పుడు ఎట్టేసిందంట మళ్ళీ. ఎవరి మీద? అమ్మా నన్ను మించిపోయినారు మీరు, ఇప్పుడు దిగులు పడిపోయినాను, నాకు వచ్చిన దిగులే లేదు. కథలు అది ఊరికే చేస్తుంది. వేయలేదు కాబట్టి చెప్పినాడు ఫ్రెండ్స్. వేసుంటే ఎందుకు చెప్తాడా? నమ్మకం వారికి కాలంలో మాకు చెప్పుండు, వేసుంటే చెప్పుంటా మా నిజం చెప్తారా? ఈ పొగ ఏమో కథ మారిందే. జాగ్రత్త, ఈ పొయ్యిలో దోసేస్తాడు ఎప్పుడు ఇదే పని వీడికి. అది ఇప్పుడే ఆట ఉడుకుతుందిరా నాయన. సంవత్సరాలు పడుతుందా? సంవత్సరాలు పెరిగిన కోడి. టెంకాయ చెప్ప లాంటిది వేస్తారు కదరా, తొందరగా ఉడిపోయేదానికి. అది నిజమేనా అజీ? నాకు అర్థం కాదా ఏమా? టెంకాయ చెప్పులు ఏంటే వేస్తారు ఎందుకని? ఎట్టమెత్తి వస్తుంది టెంకాయ చెప్పులు ఏమైనా ఉంటుందా? ఏదో ఉంటుంది, రిలీజ్ అవుతుంది దాంట్లో. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది దాంట్లో నుంచి. ఇగో సత్యం తిమినాడు. ఇదేమో ఉడకతానే ఉంది 12:30 కూడా. ఈడు ఏడు చేస్తున్నాడు. ఈరోజు కూడా టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, మనకి ఇదేందో ఒక 2-3 వారాల నుంచి సెట్ అవ్వట్లే. మనం ఎప్పుడైతే విత్తనాలు కొంటామో ఆ రోజు వెళ్ళిపోవాల్సి వస్తున్నది. తమ్ముడు తెచ్చి పెడతాడు లేపో. మీరు తెస్తారు ఓయమ్మ, చిన్నగా తయారు 2 మొక్కలు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ పంపిరు. అయ్యో ఓడి పెట్టించాడు నన్ను అడితే. ఇప్పుడు కూడా పోరా ముందుగా ఎర్రగడ్డలు దగ్గర అంటే తరగకుండా కావాలని. బ్యాడ్లకి ఏంటంటే ఈ మండల బాగా లేట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక గంట గుడికిపోతుంది, మొత్తం అయిపోతుంది. మనకైతే టైం అయిపోయింది. 1:30 గంట తినేస్తారు వీళ్ళు. పప్పుల్స్ చేయించుకున్నారు, తినేసి ఎముకలు ఏమన్నటివి చంపిస్తారు. పెడతారు అంటే ఇబ్బంది లేదు. సంతోషం అతనికైతే నుంచి నవ్వుకుంటా ఉన్నాడు ఒక పక్క. నేను ఎప్పుడు లోక్ కళ్యాణం కోసం ఆలోచిస్తాను. అదే లోక్ కళ్యాణం కోసం ఆలోచిస్తాను. సరే అయితే సరే బాయ్ టాటా. బాధగా ఉన్నాయి కూడా ఏం చేద్దాం, తెస్తా లేపో. ఓవర్ యాక్షన్ చేయబాక, నన్ను కూడా తింటివే అంతా. 2 మొక్కలే కదా. పొయ్యి మీద కూర పెట్టేది చాలాసేపు అయింది, ఒకసారి ఉడికిందా లేదు చూద్దాం. ముక్కలు బాగా ఉడికి నీళ్ళు కూడా బాగా ఇంకిపోయినాయి. ఇంకైతే దించేద్దాం. జాగ్రత్త, ఆవిరి కొడుతుంది.
చాలా సేపు పట్టింది రా ఇది ఉడకడానికి. కూర చేసుకోవడానికి పొయ్యి మీద అదే సట్టి పెట్టుకుందాం. నూనె, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఫ్రై మంచిగా రుచిగా ఉండడానికి జీడిపప్పు వేయించుకుంటున్నాం. జీడిపప్పులు అయితే బాగా ఫ్రై అయిపోయినాక అయితే తీసేసుకుందాం. తీతి మాడిపోతున్నాయి, తొందరగా తీసేయాలి. ఇంకా సన్నగా తరిగిన ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఎవరా కాల్ చేస్తున్నావా? అది అంతే, దేవుడు ఉన్నాడు రా. దేవుడిగా సమస్య అయ్యా నట్టుబడ్డ పైన. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్. ఇది మసాలా అంతా పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకుందాం. మంగ వాసన వస్తుంది అది వేసినాక. ఇబ్బా కలిపిందిరా, చెయ్యి మీద వేసానట్రా నూనె మళ్ళీ. ఎవరా ఈరోజు పైన వేసేస్తున్నావా? పైన అంటే సట్టి గనగన మండుతుంది. ఏడ మండుతుందా అసలు? పొగ వచ్చే అసలు మండటంలో పోయి. ఇప్పుడైతే సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. మసాలా అంతా బాగా ఏగిపోయింది, మిరప్పొడి వేసుకుందాం. ఉడకబెట్టుకున్న బెరస్కోడి ముక్కలు వేసుకుందాం. బా భలే ఉన్నదిరా. కూర అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉడికించుకుందాం. ఇంకా కొద్దిగా పోస్తున్నాం కదా. బా ఫ్రైయా? ఫ్రై మటన్ మాదిరిగా చూడు కలరు. అబ్బాయి 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 కుర్రా మా రెండు దళ్ళు అయ్యి అయ్యి చిన్నవా? పాలు బాగా వదులుతున్నట్టున్నావా? ఏం సారన్నా గరం మసాలా తగిలిద్దామా? కూర అంతలేక రెడీ అయిపోయినట్టుగా ఉందా. గరం మసాలా వేయకముందే ధనియాలు, మిరియాలు, పట్టా లవంగా పొడి చల్లుకుందాం. ఎలక్కాయ వాసన కూడా వస్తుందా? ఏలక్కాయ కూడా వేస్తుంది అంతా. వాసన గుమ్మ 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 అని వస్తుంది మావా. బో ఫైనల్గా కొద్దిగా కరివేపాకు చల్లుతున్నా. చల్లేస్తా ఆల్రెడీ కింద. మరి కరివేపాకు ఎంత మునగాలాగుందా? ఏ ఆకు కోసుకొచ్చానా నాయన కరివేపాకేరా. ఏంచి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుందాం. ఈరోజు బెరసకోడి ఫ్రై మాత్రం కథెక్కన ఉండబోద్ది. మళ్ళీ ఒకసారి కొత్తిమీర చల్లుకుంటున్నా.
బా ఇదయ్యా అక్కడంతా కలిపెట్టు జీడిపప్పులు ఉబ్బిపోయినాయి. పైకి లేసి నిలబడుతున్నాయా? వాసన గుమాలిస్తున్నది. మా సైడు ఏ ఫ్రై చేసుకున్నా అంటే ఏది వేయించుకున్నా ఈ పప్పుల్స్ కానీ ఉంటే దాని టేస్ట్ డబల్ అయిపోతుంది అంతే. ఎందుకన్నా పప్పుల్స్ అంటే అంత ఇష్టం జనాభాకి? తెలీదు, దేంట్లో అయినా పప్పుల్స్ ఈ టేస్ట్ ఇప్పుడు కొద్దిగా అనిపిస్తే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది దాంతో తింటే. అవును. మా మామ నాయన అదిగో స్వామి ఆయన ఆస్తి ఇదే ఆయన ఆస్తి. అది కావాలని మొక్కలు కూడా పోయినలా ఎరా తోకముట్టి. ఎవరా తోసుకుంటున్నారు ఈరోజా? అది పులుసు ఆ కూర చప్పట్లు కొడుతున్నాడు. ఇందిరా కలర్ఫుల్గా ఉంది వ్యాపారమా? కలర్ఫుల్గా ఉండదు పప్పుల్స్, నెల్లూరు స్టైల్ పప్పుల్స్. నెల్లూరు స్టైల్ పప్పుల్సే కాదు, మీ అత్త రెండిట్లో స్పెషలిస్టు. అవును. ఏదే ఆకుకూర పప్పు అద్దరిపోతాయి. వీటిల్లో మనం బెదిరిపోయే చికెన్ ఫ్రై చేస్తున్నాం. బెరసకోడి ఫ్రై, బెరసకోడి వేపుడు ఏమో అంటుందా? అద్దరు కొట్టినాయి పప్పుల్స్ మాత్రం. అంతలా తాకుముట్టు నోట్లో పెట్టుకుని చిన్న పుల్ల తీస్తున్నాడా? అంతా కండ ఉంటుంది అన్న. అవునయ్యో. నిజంగా పప్పుకి పైకి నిజంగా చెప్తున్నా, మటన్ కూర ఎలా ఉందో సేమ్ అట్టే ఉందన్న. అది చూసేదానికి కూడా కండ కూడా అట్టే వల్ల రౌండ్గా అసలు మటనే. అది బెలూన్ లాగా ఉంది, బుడ్డ లాగా ఉన్నది చూసేదానికి. కరెక్తున్నాడు రా. ముదిరిపోయినలా చాలాసేపు ఉడకబెట్టామరా దాన్ని మాత్రం, రావట్లే ఉడికి దాంట్లోంచి. కేక మటనే. పప్పుల్స్ కూడా ఇలా పప్పుని వేయించి మళ్ళీ కూర వండుతుంది. కొంతమంది డైరెక్ట్గా ఉడకబెట్టి వేసేస్తారు, కానీ ఆమె వేయించి ఉడకబెట్టి కూర చేస్తుంది. భలే ఉందన్నా ఈరోజు మాత్రం. అసలు ఈ కాంబినేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంటుంది మీకు. ఎర్రగడ్డ పప్పుల్స్ మామూలుగా పప్పుల్స్లోకి ఎర్రగడ్డ అయినా చాలు, ఉప్పిమిరపకాయ అయినా చాలు, ఇది ఆవకాయ అంటే మామిడికాయ ఎరకాయ అయినా చాలు, ఆమ్లెట్ అయినా చాలు, తాలింపు అయినా చాలు, చికెన్ అయినా చాలు, నువ్వు ఏదైనా చెయ్యి పప్పుల్స్లోకి తాలింపు అద్దరిపోద్ది అంతే. ఒకరంతా ఎక్కువగా కలుపుకోవాలా, గుజ్జుగా పెద్దవాళ్ళు చెప్పినట్టు పురుపురుగా కలుపుకోవాలా, అప్పుడు బాగుంటుందమ్మా. దాని కథే అలాదు. కొబ్బరి ఉన్నట్టు ఉందా, నాటుకోడి చర్మం. చికెన్ అంతా మామ పక్కన పెట్టి పప్పుల్స్ నీ పక్కన ఉందా? పప్పుల్స్ బాగా ఉన్నా. పప్పుల్స్ ఎప్పుడు బాగుంటుంది. మరి ఈయనకి పొల్లాడు ఊడిపోతాయిరా, ఇది తింటున్నా పొల్లుని కూడా తినేసేటట్టున్నాడు, ఊడిపోయిన పొల్లుని కూడా ఎముకలు అనుకొని. మామ ఎముకని కొరగలుగుతా? వద్దులే నాయన, నీకు పొల్లు ఊడిపోతే మళ్ళీ నామని చెప్పేస్తావు ఇంటికి. ఆ ఎముకని కొరగలుగుతా? ఆ ఎముకని ఏంద్రా మళ్ళీ ఇంటికాడ చెప్పకూడదు, పొల్లు ఊడిపోతాయి. కొరుకు మామ చూద్దాం, ఎముకని కొరకు కొరకు రెచ్చగొడుతున్నావు.
నేనే రెచ్చగొడతా కథ ఇప్పుతా కథ వేస్తా కురికాడా ఊరే పులుకులే కదా వెళ్తా ఉండదు లోపలికి అంత మెత్తగా ఉడకబెట్టివా ఒరే నాయన ఎముక కొరకాలంటే చిన్న విషయం కాదురా స్వామి ఇవాళ పొల్లి అన్న అంత గట్టిగా ఉంటాయా మనం బట్టనా కొరికితేనే ఆడు పటా అంటది అలాంటిది ఇల్లు ఏం కొరికినా చూడా మెత్తగా ఉండదు గుండెకే అందుకే మెత్తంగానే కదా ఉంటుందా ఫైనల్గా ఎట్టొచ్చిందా కట్టక్కన వచ్చింది ఘాటుకుందా అంటున్నావే మనం వేసాం కదా మిరియాలు ఆ పొడుల్లో ఘాటు ఎక్కువ ఉందిరా బాగా ఘాటుగా తగిలించమని చెప్పా ఫ్రై కదా కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మన బెరసుకోడి ఫ్రై అయితే ఎట్టుండిందో ఒకరంత ఘాటు ఎక్కువ అయిపోయింది పిల్లకాయలు రాస్తున్నారు చెమటలు పట్టిపోయినాయి పప్పుల్స్లోకి కట్టక్కన ఉండింది పుప్పుల్స్లోకి వాటంగా ఉంది కానీ విడిగా తినాలంటే ఎవరంత కారంగా ఉంది పప్పుల్స్లో ఏది తిన్నా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పప్పుల్స్లో ఇలాంటివన్నీ ఫ్రైలు తినండి అంటే రోస్ట్ ఐటమ్లు అలాంటివి తినండి చాలా బాగుంటుంది తాలింపులు కానీ ఏ అయినా అసలు పప్పుల్స్ అంటే పప్పుల్సే అదనమాట ఎట్లా అనిపించింది మామ సో మా మామ అయితే ఎముకలతో కూడా నవ్వులేసాడు అసలు ఇప్పుడు అజీగాడికి క్యారేజ్ పెట్టుకున్నా ఎత్తుకోబోతున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోదాం బాయ్ బాయ్ బాయ్